నర్రి. అయ్యో అత్త, ఆ? అవతల అక్క బట్టలు మార్చుకుంటుంటే మీరు డోర్ తీస్తున్నారేంటి? అయ్యో నామతి మరుపు మండ, అది నిజమే కదూ. వీళ్ళు తలుపు కొట్టేసరికి కంగారులో తీసేశాను. సరే డోర్ వేసేసేయండి. ఆ, ఆ? బట్టలు మార్చుకుంటుంది అక్క. నువ్వా? అంటే ఈ పిల్ల మీకు ముందే తెలుసా? చాలా బాగా తెలుసు. అసలు తనిక్కడెందుకుంది? అరే ఈ పిల్ల మా కాబోయే కోడలికి చెల్లె. అంటే మీరు బియ్యం అందుకోబోతుంది మాణిక్యంతోనా? అవు. అరే మీకు మాణిక్యం కూడా ఎరకనా? చిచి, ఎవరి మొహాలైతే మా జీవితంలో మళ్ళీ చూడకూడదనుకున్నాము, మళ్ళీ వాళ్ల మొహాలనే చూడాల్సి వచ్చింది. చూడండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. మేమేం మీకు ఎదురు పడలేదండి. మా అక్క పెళ్లికొచ్చి మీరే మాకు ఎదురు పడుతున్నారు. ఆ! ఏంది మా ఓళ్ళాళ్ళు దిగో, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? అది కాదత్తయ్య, అంటే మీ వాళ్ళు ఇలా మాట్లాడొచ్చా చెప్పండి. మేము నీకోసం రాలేదు, రంగమ్మ రండి రండి అని బతిమలాడితే వచ్చాం. మా అక్క రాను రాను అంటున్నా అనవసరంగా తీసుకొచ్చాను. పదక్క. ఏందమ్మిది? ఏంది అట్లా మాట్లాడతారు? ఈందాకొచ్చి పెళ్లి చూడకుండా వెళ్ళిపోతారా? మా కుందన మొహం చూడటానికి ఆవిడికి ఇష్టం లేదనుకుంటాను. ఇంక పెళ్లిదాకా ఏముంటుంది? ఆవిడ కాబట్టి ఇంకా ఇక్కడే ఉంది. అదే నేనైతేనా ఈ పాటికి ఫంక్షన్ హాల్ వదిలి ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. మాకేమి గతి లేక రాలేదు, గత్యంతరం లేక ఇక్కడ ఉండలేదు. రాక్క వెళ్దాం. అరే ఆగుర్రమ్మా ఆగుర్రి, ఒక్క నిమిషం. పెళ్లి చూడకున్నా పర్లేదు, గా పిల్ల నా కోడల్ని చూడకపోయినా పర్లేదు. గా పిల్లేసుకున్న ఆరం ఆరం, గా ఆరం ఒక్కసారి చూసిపోర్రి. ఏంటండి హారం హారం? ఇలాంటి హారాలు మా జీవితంలో 1,00,000 చూసాం. అంతకన్నా గొప్పదా మీ హారం? తప్పు కనుకోకురమ్మా. మీ హైదరాబాద్ నుంచి వచ్చిన మా బంధువు గా ఆరాన్ని చూసి గదేదో శమంతకమని ఆరమంట. అచ్చు దాని లెక్కనే ఉంది అన్నారు. అందుకని మీరొక్కసారి చూస్తే. ఏంటి సెమంతకు మణిహారవా? అవు ఇక ఈ పిల్లనే వాళ్ళక్కకు లాంఛనంగా గారం అచ్చు గుద్దినట్టు చేసి ఇచ్చింది ఈ పిల్లనే. శమంతకమని ఆరం ఉందే ఆ గది, అది లచ్చిందేవి మెల్ల కూడా వేస్తారట. రంగం మొత్తం చెప్పేసింది. ఈ కాంచనమాలకి సమంతక మణిహారం అనగానే అనుమానం వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఎవడిక్కడే ఉంటానంటుందేమో. ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఏంటి కుందనా, మీరు సెమంతక మణిహారం చేశారా? అడిగేది నిన్నే. అలాంటి హారమే చేశాను, కానీ అది సమంతక మణిహారం కాదు, వేరే. అయినా అలాంటి హారాన్నే ఎలా చేస్తావు? అంటే అలాంటి హారం కూడా కాదు. మా అక్క కోసం
ఒక విలువైన నగ చేశానంతే. ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. మల్లేశన్ నగలెత్తికెళ్ళిపోయానన్నాడు. వీళ్ళేమో సెమంతకు మణిహారం అంటున్నారు. ఖచ్చితంగా ఉండి అదేంటో తేల్చుకోవాల్సిందే. రంగమ్మా, అమ్మా ఒక్కసారి నీ కోడల్ని బయటికి తీసుకురా. రాదు, మా అక్క బట్టలు మార్చుకుంటుంది, టైం పడుతుంది. ఇంకా ఒక అరగంట అయినా పడుతుందండి. అరగంట కాదు, గంటైనా మేమిక్కడే ఉంటాము. మీ అక్కని చూశాకే ఇక్కడి నుంచి వెళ్తాము. పదరత్నమాల. అయ్యో, నీది నోరా ఇంకేమన్నానా? జల్ది తీసుకురా, ఊకే లొల్లి పెడుతు. ఏంటి ఇలా జరిగింది? ఏమోని, నాకు అసలు అంతా అయోమయంగా ఉంది. అక్క పెళ్ళి ఎలా జరుగుతుందోనని నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకు. భయపడకుండా ఏం చేయమంటావే? ఆ రంగమ్మత్త చెప్పకూడని మాట చెప్పింది. కాంచనమాలని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా చేసింది. ఆ కాంచనమాల ఇక్కడి నుంచి వెళ్లేంత వరకు అక్కని బయటకు తీసుకురాలేను. అలా అని ముహూర్తం టైం దాటిపోతున్నా అక్కని లోపల కూడా ఉంచలేను. నాకసలు ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. నువ్వేం టెన్షన్ పడకు. సమస్య పెట్టిన ఆ దేవుడే ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడు. ఇదిగో బాబాయ్, ఈశాన్యం ఎటువైపు ఉంది? అటువైపు ఉందమ్మా. ఎస్ వైదేహి, నాకొక థాట్ వచ్చింది, చెప్తాను రా. రత్నమాల, నేనిప్పుడే వస్తాను. ఏమైందక్కా? ఇంకా పెళ్లి కూతురు బయటికి రాలేదా? రాలేదు. నువ్వు ఎన్నైనా చెప్పుకుందనా? జ్యోతిష్యంలో కానీ హస్త సాముద్రికంలో కానీ నువ్వు ఆ శక్తిమాలని ఓడించలేవంతే. ఎవరో నా ఫ్యాన్స్ లో ఉన్నారేంటి? నీకు నా టాలెంట్ తెలియకుండా మాట్లాడుతున్నావు వైదేహి. జ్యోతిష్య శాస్త్రంలో నేను పీజీ చేశాను. హస్త సాముద్రిక శాస్త్రంలో నేను డిగ్రీ చేశాను. నువ్వు ఎన్ని డిగ్రీలు పేజీలు చేసినా ఏం ఉపయోగం? అందరూ ఆ శక్తిమాలని మెచ్చుకుంటున్నారు. ఆమె గొప్ప జ్యోతిష్య శాస్త్రాలు అని అనుకుంటున్నారు. మన పేరు ప్రఖ్యాతులు ఈ ఫంక్షన్ మొత్తం పాకిపోయిందా? మనకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందా? అంతేలే, రంగమ్మత్తకి జాతకం చెప్పాను కదా, అది చూసిన వాళ్లే మనకి ఫ్యాన్స్ అయిపోయి ఉంటారు. అయినా ఇదెవరు జ్యోతిష్యంలో మనకి పోటీ ఇస్తానంటుంది? ఏంటంట ఆ శక్తిమాల గొప్పతనం? ఇప్పుడు ఇదే పెళ్లి మండపంలో ఇంకాసేపట్లో ఏం జరగబోతుందో నేను చెప్పనా? సరిగ్గా 10 నిమిషాల తర్వాత దుర్ముహూర్తం మొదలవబోతోంది. అది కొన్ని నిమిషాల పాటు ఉంటుంది. ఈ లోపు గనక రంగమ్మత్త తన కోడల్ని గనక చూసిందంటే ఆమెకి కీడు జరగబోతోంది. కీడా అంటే? ఏ చెయ్యి విరగడమో, కాలు విరగడమో, తల పగిలిపోవడమో జరుగుతుంది. జ్యోతిష్యం గురించి నాకు తెలుసు అని చెప్పడానికి ఇదొక్కటే నిదర్శనం. ఏంటేంటి? సరిగ్గా 10 నిమిషాల్లో దుర్ముహూర్తం మొదలవబోతుందా? ఆ సమయంలో రంగమ్మగారు ఆవిడ కోడల్ని చూస్తే కీడు జరగబోతుందా? అవును, దీనికి తిరుగులేదు. అలా గనక జరగకపోతే నేను నా పేరే మార్చుకుంటా. అది నిజమే కుందనా. కానీ ఇప్పుడు దుర్ముహూర్తమని, కోడల్ని చూడకూడదని రంగమ్మగారికి చెప్తే ఆవిడ వింటుందా? ఎందుకు వినదు?
మనం ఒక్కసారి హాల్లోకి వెళ్ళి మహేశ్వర అని పిలిస్తే చాలు నా జ్యోతిష్యం నిజమో కాదో నీకే తెలుస్తుంది. ఆ తర్వాత ఆవిడే ఆగిపోతుంది. ఈ ఐడియా బాగుంది. ఆ శక్తిమాల భవిష్యత్తు చెప్పేలోపు మనమే వెళ్ళి రంగమ్మకి భవిష్యత్తు చెప్పేద్దాం. అలాగే పద. ఏంటి దుర్ముహూర్తంలో రంగమ్మ వాళ్ళ కోడలి మొహం చూడకూడదా? చూస్తే ఆవిడకి కీడు జరుగుతుందా? ఇవన్నీ ఆవిడ నమ్మకపోతే మహేశ్వర అని పిలిస్తే చాలు ఆవిడ ఖచ్చితంగా నమ్ముతుందా? పిచ్చి వాళ్ళలారా, నేను ఇక్కడే ఉన్నానన్న విషయం మర్చిపోయి నాకు చెప్పకూడని విషయాన్ని మాట్లాడుకున్నారు. ఇప్పుడు చూడండి, మీకు రావాల్సిన క్రెడిట్ అంతా నేను కొట్టేస్తాను. జ్యోతిష శాస్త్రంలో నేనే తోపునని ఇక్కడున్న వాళ్ళందరికీ నిరూపించేస్తాను. ఇప్పుడు చూడు, ఈ శక్తిమాల వెళ్ళి కాంచనమాల మా అక్కని చూడకుండా ఆపుతుంది. అమ్మా, కాఫీ గాని చాయ్ గాని చల్లగా కూల్ డ్రింక్. అవేం వద్దు. నీ కోడలు డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానని వెళ్ళి అరగంట అయింది. ఇప్పటికైనా వస్తుందా రాదా? గదెంతసేపు అమ్మా? ఇప్పుడే పోయి తీసుకొస్తా. నాకు అవసరం లేదు, మేమే వస్తాం. వెళ్దాం పద. రాండ్రి, రాండ్రి. అత్తయ్య, ఏంటమ్మా? ఇందాకటి నుంచి చూస్తున్నాను. తలుపులు తీస్తున్నావు, బయటికి చూస్తున్నావు, మళ్ళీ తలుపులు మూస్తున్నావు. నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. చెమటలు పట్టేంత టెన్షన్ పడిపోతున్నావు. అసలేమైంది అత్తయ్య? అదేం లేదమ్మా. నాకా టెన్షనా? ఏం లేదే. ఏం లేకపోతే డోర్ దగ్గర ఎందుకు? వెళ్ళే పోయే వాళ్ళని చూస్తున్నావు, వస్తున్నావు. ఇలా రా, ఇక్కడ కూర్చో. కూర్చో. వైదేహి, చూసావుగా మా అక్క మెళ్ళలో ఉన్న హారాన్ని చూడ్డానికి కాంచనమాల ఎంత ఆవేశంగా వెళ్తుందో. చూస్తున్నాను కుందనా, కానీ ఆవిడ ఆశలు నెరవేరవుగా. ఏమోని, మన ప్లాన్ వర్కౌట్ అయితే శక్తిమాల వచ్చి ఆపుతుంది. లేదా ఆ కాంచనమాల మా అక్క మెళ్ళలో ఉన్న హారాన్ని చూస్తుంది. దేవుడా, ఎలాగో అలాగా ఆ కాంచనమాలని ఆపే భారం నీదే తండ్రి. అయిందా చీరగట్టుడు? ఓ గంటలు గంటలు మార్చుకుంటున్నారు. ఏ చీరైతే ఏంది, గా హారం ఉంటే చాలమ్మా. గా హారం అట్లుంటది. రంగం వచ్చేసింది, ఇంకా ఆపడం కష్టం. ఒక్క నిమిషం. ఏ పిల్ల, తీస్తున్నావా? ఎవరు తలుపు కొడుతున్నారు? వినపడుతోంది కదా, వెళ్ళి తలుపు తీవా. అలాగేనమ్మా. ఇగో తీయుర్రి. ఆగండి. ఆగండి. ఏమైంది? శక్తిమాల, నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? మీకు ప్రస్తుతం మాత్రం జరిగేదే తెలుసు. నాకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసు. ఏం జరగబోతోంది? ఇప్పుడు సమయం 11:30 అవుతుంది. అంటే గండం మొదలవుతుంది.
ఈ సమయంలో గనుక ఈ రంగమ్మ గారు గనుక తనకి కాబోయే కోడల్ని గనుక చూశారు అంటే ఈవిడికి ప్రాణహాని. ఏంది నాకు ప్రాణానా? అవును, ఈ మాట నేను చెప్పడం లేదు, నవగ్రహాలు చెప్తున్నాయి. కాదు కూడదు అని లోపలికి వెళ్లారే అనుకో, తర్వాత శవమై బయటకొస్తారు. ఇదేంది కాంచనమాల గారు, గిట్ల భయపెట్టిస్తున్నదేంది? తన మాటలకి మీరేం భయపడనక్కర్లేదు. ఇదిగో శక్తిమాల, నువ్వు అడ్డు తప్పుకో. నో! నవగ్రహాలకి కోపం తెప్పించారు అంటే మిమ్మల్ని భూగ్రహం మీద లేకుండా చేస్తాయి. నువ్వు రా రంగమ్మ. ఏయ్ శక్తి, రా. శక్తిమాల. వదినా, మీరాగండి. చూడండి రంగమ్మ గారు, మీ కోడల్ని గనుక మీరు కలిస్తే ప్రాణాలు పోయేవి మీవి. నవగ్రహాల్ని నమ్మితే 10 కాలాల పాటు మీ మొగుడుతో ఉంటారు. లేదు అంటే 10 నిమిషాల్లో యముడి దగ్గరికి వెళ్ళిపోతారు. యముడి దగ్గరకా? శక్తిమాల, నువ్వు కాస్త ఆపుతావా? రంగమ్మ, తన మాటలేం పట్టించుకోనక్కర్లేదు. నా మాట విని మీ కోడల దగ్గరికి వెళ్దాం పదా. ఆగండొద్దునా, ఆగండొద్దునా. నా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మట్లేదు కదా? నా శక్తి ఏంటో, హస్త సాముద్రికంలో నాకున్న పవర్ ఏంటో మీకిప్పుడే చూపిస్తాను. మహేశ్వరా, మహేశ్వరా, మహేశ్వరా! సచ్చినరా! అయ్యా! చూసారా, చూసారా? అబ్బబ్బబ్బబ్బా! నేనిలా తలవగానే నా శక్తుల్ని ఆ దేవుడు ఎలా చూపించాడు? ఇప్పుడు కూడా నా మాటలు నమ్మకపోతే మీ కోడల దగ్గరికి మీరు వెళ్ళండి. ఆ తర్వాత నువ్వు కాటిలో శవమై తేలుతావు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! వద్దు తల్లి, వద్దు. నీ మాట నమ్ముతున్నా తల్లి, నమ్ముతున్నా. అరగంట కాదు, గంట సేపు అయినాక నా కోడల దగ్గరికి పోతా. అది కాదు రంగమ్మ. కాంచనమాల గారు, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటా, ముహూర్తమైన వాయిదా ఇస్తా. దయచేసి ఈ గండంలా నా కోడల దగ్గరికి పంపించి నన్ను చంపుకుర్రి. అబ్బా! అది కాదు రంగమ్మ. అక్క, కాసేపే కదా, ఆగుదాం. ఆ తర్వాతే వాళ్ళ కోడల్ని చూద్దాం. అమ్మయ్యా, ఖచ్చితంగా ఒక అరగంట సేపు గట్టెక్కింది. మరి ఆ తర్వాత ఇంకే ఉంది, ముహూర్తానికి టైం అయిపోతుంది కదా. తీసుకెళ్లి పెళ్లి పెట్టెల మీద కూర్చోబెట్టేస్తాం. జరగాల్సిన తనతో జరుగుతుంది. అత్తయ్య, అసలేమైంది అత్తయ్య? ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. కుందనా, అర్జెంటుగా రమ్మని నాన్న ఫోన్ చేశారు. తప్పదా? నిన్ను ఈ టైంలో వదిలేసి వెళ్ళడం ఇబ్బందిగానే ఉంది, కానీ తప్పడం లేదు కుందనా. నువ్వేం భయపడకు కుందనా. హేమకి పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. థ్యాంక్స్ వైదేహి. బాయ్ అక్క. బాయ్ నాన్న. సరే. రారా. అయ్యా, పెళ్లి కుమారుని తీసుకురండి. బాబు, ఇలా వచ్చి కూర్చోండి. ఆయన
అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. అమ్మా ఇలా అయ్యి అలా కూర్చో అమ్మా. హరి ఓం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. నాన్నా పెళ్లి ఇక్కడ జరుగుతుంటే నువ్వు అటేటో చూస్తావేంటమ్మా? ఆ కాంచనమాల వస్తుందేమోనని. ఏంటి కాంచనమాల?